క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, స్నేహితులారా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి శుభాలను తెలియజేస్తున్నాం. దేవుడు మనకు ఒక నూతన దినాన్ని దయాకిరీటంగా ధరింపజేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని ఈ దినము శిలువ శ్రమల ధ్యానాల్లో భాగంగా ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మరి యొక్క నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చదువుబడిన లేఖన భాగం మీరే మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమ, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోటి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 16వ అధ్యాయము ఆయన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు, మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు జరిగేటువంటి సంభవించబోయేటువంటి కార్యాలు ఎలాంటివో ఆయన ఏం చేస్తున్నారంటే తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులను దగ్గరికి పిలుచుకొని వారితో మాట్లాడుతున్నాడు. తనకిష్టమైనటువంటి వారందరినీ, తన శిష్యులు, లోకంలో యేసు ప్రభు సంఘం 11 మంది, ఆ 11 మందితోటి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారిని బలపరుస్తూ ఉన్నారు, వారికి సమాధానాన్ని ఇస్తున్నారు, వారికి ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకుంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మీరు అభ్యంతర పడకుండా ఉండాలని ఈ మాటలు నేను చెప్తున్నాను మీతోటి అంటాడు. కాబట్టి 16వ అధ్యాయం 25వ వచనం నుండి 16వ అధ్యాయం 33వ వచనం వరకు కూడా ఆయన చివరిగా దానిని ఏమనొచ్చు అంటే వీడ్కోలు ప్రసంగం అనొచ్చు. యేసు ప్రభు తన శిష్యులను విడిచి వెళ్ళిపోతూ చివరిగా ఆయన ప్రసంగించినట్లుగా మాట్లాడవచ్చు. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పినైతే నేను ఇక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా మీకు తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకున్నదని మీతో చెప్పుటలేదు. ఈ విధంగా మాట్లాడుతూ ఏమంటున్నాడు 28వ వచనం, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునికి వచ్చి ఉన్నాను, మరియు లోకముని విడిచి తండ్రి వద్దకు వెళుచున్నానని వారితో చెప్పాను. ఆ శిష్యులు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తం ఎరిగిన వాడవు, ఎవరునూ నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చుతామని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూస్తూ, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుతున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువు గూఢార్థముగా తన శిష్యులతో మాట్లాడిన విషయాలు వాళ్ళు అనుకుంటున్నారు గూఢార్థంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు స్పష్టంగా నీవు మాటలతో మాట్లాడుతున్నట్లుగా ఉంది అంటున్నారు. అయితే యేసు ప్రభువుకి మొత్తం తెలుసు, పరిస్థితులన్నీ తెలుసు, అవగాహన ఉంది ఆయనకి, వారి యొక్క శిష్యుల యొక్క పరిస్థితులు. ఎందుకంటే యేసు మనుషుల యొక్క ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మీకు లోకములో శ్రమలు కలుగుతాయి. క్రైస్తవులమైనటువంటి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, సమాధానకర్తగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యందు సమాధానము మనకు కలుగునట్లుగా మనతో మాట్లాడుతున్నాడు. లోకములో మనకు శ్రమ కలుగుతుంది. ఆయనను ధైర్యం తెచ్చుకోవాలి. నేను లోకమును ఎందుకు లోకాన్ని ధైర్యం తెచ్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించేశాడు. ఆది కాండములో లోకం మీద అధికారము ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఆ అధికారాన్ని తీసుకుని వెళ్ళి సాతానుడి వశమైపోయింది. ఈరోజు సాతానుడి వశమైపోయినటువంటి అధికారంలో నుండి మానవుడు బయటికి రాలేకపోతున్నాడు, లోకాశను జయించలేకపోతున్నాడు, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాడు. కాబట్టి లోకమునకు ఆ యొక్క శక్తికి, అంతకంటే శక్తికి మించిన శక్తి, సాతానుడికి ఉన్నటువంటి శక్తి కంటే మించినటువంటి శక్తి, అత్యధికమైనటువంటి శక్తి కావాలా? కాబట్టి అది ప్రభు వల్ల సాధ్యము. కాబట్టి ప్రభు లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా జయించాడు. శోధనలు జయించాడు, సమస్యలను జయించాడు, పాపాన్ని జయించాడు. ఆయన లోకంలో మనకి ఎన్నైతే శ్రమలు కలుగుతాయి, శ్రమలన్నింటినీ కూడా సిలువలో ఆయన జయించేశాడు.
ఒక్క మాట కూడా ప్రభువు మాట్లాడాల, ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడాల. సిలువ కార్యం జరుగుతుంది కదని చెప్పి ఆయన తప్పించుకొని పారిపోవాలి. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా తప్పించుకొని పారిపోయారు. భయం కలుగుతుంది లోకంలో భయము, లోకంలో చింత, లోకంలో దిగులు, లోకంలో వేదన, లోకంలో శ్రమ, లోకంలో బాధ అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని జయించాలి క్రైస్తవుడుగా నీవు నేను. ఎందుకు జయించాలంటే మన ప్రభు మనకు మాదిరి ఉన్నాడు కాబట్టి. ఆయన లోకమును నేను జయించి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని కూడా, చిన్న చిన్న పాపాలను కూడా జయించలేకపోతా ఉన్నాం. నిద్రను కూడా జయించలేకపోతున్నాం. తిండిని జయించలేకపోతున్నాం. సమయాన్ని దేవునికి ఇవ్వకుండా లోకం వైపు తిప్పుకొని ఆ విషయాన్ని కూడా మనం జయించలేకపోతా ఉన్నాం. అయితే యేసు ప్రభు చివరిగా సిలువ మరణానికి వెళ్ళే ముందుగా ఆయన ఏం చేస్తున్నాడంటే లోకాన్ని నేను జయించి ఉన్నాను. కాబట్టి లోకములో ఉన్న వాటిని ప్రేమించుతూ, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్డమం అనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి లోకమును ప్రేమించేవాడు దేవునికి శత్రువు, విరోధి అవుతాడంట లోకాన్ని ప్రేమిస్తే. కాబట్టి ఈరోజు లోకములో ఉంటున్నటువంటి మనం ప్రత్యేకించబడినటువంటి వారము. లోకంలో నుండి లోకంలో జీవించాల్సిందే. లోకంలో స్నేహితులు ఉంటారు, లోకంలో మనం కావాల్సినటువంటి వ్యవహారాన్ని జరుపుకోవాల్సిందే. కానీ లోకము ఆ యొక్క ఆశల్ని మనం పట్టించుకోకూడదు. లోకం యొక్క ఆశల నుండి వాటిని జయించి మనం ప్రత్యేకంగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో మనకేం చేస్తుంది, ఏ విధంగా ఉంటున్నప్పుడు శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, సూటిపేట మాటలు వస్తాయి. వాటన్నిటిని కూడా జయించాల్సిన అవసరం ఉంది. లోకంలో యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇతర పాపులకు స్నేహితుడు అన్నారు. లోకంలో ఇతరు తిండిపోతున్నారు, త్రాగుపోతున్నారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ వాటన్నిటిని ప్రభు జయించేశాడు. సిలువలో జయించేశాడు. ఎన్ని శ్రమలు ఉన్నాయో, భయంకరమైనటువంటి చిత్రవద సిలువలో ఆయన అనుభవించాడు. లోకాన్ని జయించేశాడు. సిలువను కూడా జయించేశాడు. పాపాన్ని జయించాడు. ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవునితో మనకు సమాధానం కలిగినట్లు, ప్రభువుతో మనకు సమాధానం కలిగినట్లు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. ఆయనను మనం ధైర్యం తెచ్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు లోకాన్ని జయించేశాడు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మన జీవితంలో పెట్టుకొని మనము ఎదురవుతున్నటువంటి శోధనను బట్టి, ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని బట్టి, ఎదురవుతున్నటువంటి వేదనలు బట్టి మనమందరూ కూడా ఏం చేయాలంట, మనము లోకాన్ని జయించేటువంటి వారంగా, లోకము మనం ధైర్యం తెచ్చుకొని మన యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితంలో ముందుకెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఈ మాట ద్వారా ఈరోజు మనల్ని బలపరుస్తున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. లోకంలో మేము ధైర్యం తెచ్చుకునేటువంటి వారముగా, లోకాన్ని జయించి వారముగా మేము ఉండుటకు మాకు సహాయం చేయమని, ఈ దినపు దీవెన ఆశీర్వాదములన్నీ మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్.